హాయ్ అండి, వెల్కమ్ టు ద సౌరాష్ కిచెన్. ఈరోజు మనం మన సౌరాష్ కిచెన్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ వంకాయలు అండ్ టమాటాలు, ఆనియన్స్, మనకు మెయిన్ కావాల్సిన గుత్తి వంకాయ మసాలా కావాల్సినవి పల్లీలు, కొన్ని వేయించిన పల్లీలు, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి ఒక 3 నుంచి 4, ఎండు కొబ్బరి కొంచెం, అలాగే దాంతోపాటు చెక్క, మొగ్గ, ఒక లవంగం, అంతే అండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ముందు మనం ఆనియన్స్, టమాటాని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనకు కావాల్సిన మసాలాన్ని కొంచెం దోరగా వేయించుకుందాం సిమ్లో పెట్టి. బాగా వేగిన తర్వాత దాన్ని తీసుకొని ఒక సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారాక దాన్ని కొంచెం మిక్సీ పెట్టి ఫైన్ పౌడర్లాగా చేసేసుకున్నాం. ఇలా వేయించిన పల్లీలని, మసాలా దినుసులని, ఎండుమిర్చిని ఒక మిక్సీలోకి వేసుకున్న తర్వాత వీటి మెత్తగా పౌడర్లాగా చేసుకుందాం. లోపు మనం కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి పోపు దినుసులు వేసుకుందాం. ఇలా పోపు దినుసులు కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొన్ని మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరంగా వేయించుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం దూరంగా వేగాయండి. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం దాంట్లోకి. అలాగే టమాటాలు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం కలబెట్టుకొని దాన్ని కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం. కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత దానికి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. అలాగే మనం ముందుగా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా అదే ఒక స్పూన్ వంతున వేయించుకుందాం. ఇది బాగా మిశ్రమాన్ని బాగా కొంచెం పేస్ట్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దాంట్లో కొంచెం వేసుకుందాం. మనం ముందుగా వేయించిన మసాలాల దినుసులన్నింటినీ ఇలా మిక్సీ పెట్టి మెత్తగా పౌడర్లాగా చేసుకుందాం. ఇలా మిక్సీ పెట్టిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మనం వంకాయలోకి స్టఫింగ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. స్టఫింగ్ కోసం వంకాయల్ని మనం ఇలా కట్ చేసుకుందాం. మధ్యలోకి స్ట్రైట్గా ఒక ఘాటు, ఇలా సైడ్కి ఒక ఘాటు ఇలా పెట్టి ఇలా కట్ చేసుకుందాం అన్ని వంకాయల్ని. ఇలా మనం వంకాయ మధ్యలో మనం ఆల్రెడీ పౌడర్గా చేసుకున్న మసాలాని ఇలా స్టఫింగ్ చేసుకొని అన్ని వంకాయని స్టఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని వంకాయలని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో ఈ కూరలో వేసుకుందాం. స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పౌడర్ని ఆ గ్రేవీ పైన అలా చల్లుకుందాం. కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది మనకి. ఇలా పౌడర్ అంతా వేసాక కొంచెం అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇలా మూత పెట్టాక సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. హైలో పెడితే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 మినిట్స్ అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం గ్రేవీ థిక్గా రావాలి, వంకాయ కూడా కొంచెం ఉడకాలి. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా ఆయిల్ అంతా బాగా తేలిన తర్వాత దీంట్లో పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల నుంచి ఆపేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది.
చూడండి మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యువర్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, అండ్ సజెషన్స్ ఆల్సో. వాట్ ఎవర్ యూ నీడ్ ఇంప్రూవ్మెంట్స్, ప్లీజ్ డూ లైక్, share and subscribe.